హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. వీడియో చూసే ముందే అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను తీసే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీలో ఎంతమంది మష్రూమ్స్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఈ మష్రూమ్స్ కంటే వర్షం పడినప్పుడు అయితే పుట్ల మీద వస్తాయి కదా మష్రూమ్స్, న్యాచురల్గా అవి అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి అంట. నేనైతే మష్రూమ్స్ అంతగా అయితే తినండి. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం మష్రూమ్స్. తిని చాలా రోజులు అవుతుందని చెప్పేసరికి మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు రెడీమేడ్వి ఇలా హైబ్రిడ్ మష్రూమ్స్ ఉంటాయి కదా, ప్యాకెట్ వచ్చేసి 60 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. అదైతే ఒకటి తీసుకొచ్చి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే చూశాను వీడియోలు. ఫస్ట్ టైం అయ్యేసరికి యూట్యూబ్లో 2-3 వీడియోస్ చూసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మష్రూమ్స్ పైన ఉన్న ఇలా పీల్ అయితే తీసేయాలి. బ్రౌన్ కలర్ పార్ట్ అయితే తీసేయచ్చు చేత్తో, లేకపోతే దాని మీద గోధుమ పిండి కానీ లేకపోతే బియ్య పిండి కానీ వేసుకొని రుద్దుతే దాని మీద ఉన్న పీల్ అయితే వెళ్ళిపోతుంది. తోలు వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. చిన్నవి అయితే అలానే వేసుకొని, నేనైతే పెద్దవి ఒక 2-3 పీసెస్లా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. మష్రూమ్ కర్రీ మీలో ఎంతమందికి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు సక్సెస్ అయిందో కూడా కామెంట్ చేయండి. దీన్నైతే ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి చెక్క, లవంగాలు, జీడిపప్పు, ఒక టమాటా అయితే ఒకటి కానీ 2 కానీ మీ క్వాంటిటీని బట్టి టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకొని మిక్సీ అయితే పట్టి ఆ పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. జీడిపప్పు కూడా కొంచెం బాగా వేసుకుంటే థిక్ గ్రేవీ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే బాండీ పెట్టేసి పేస్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ పైన బాండీ పెట్టి దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా చెక్క, లవంగాలు, ఒక యాలుక్కాయ, జీడిపప్పు అయితే వేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. అది కొంచెం మగ్గిన తర్వాత లైట్గా అందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్నదైనా సూపర్గా ఉంటుంది అండి టేస్ట్. లేకపోయినా ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ స్టోర్ చేసుకుంటున్నాను కదా ఒకేసారి వేసుకొని, అలా అయినా ఓకే. అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, టమాటా, చెక్క, లవంగాలు, ఆ పేస్ట్ని కూడా అయితే ఇందులో వేసేసి కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గనివ్వాలి. అందులో ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇంకా అప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా అందులో వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేసింది కదా, దీన్నైతే ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇవైతే త్వరగానే ఉడుకుతాయండి, అంత టైం ఏం పట్టదు. ఎందుకంటే ఇది హైబ్రిడ్ ఇవి కదా, అందుకని ఎక్కువ టైం ఏం తీసుకోదు. అదే మనం న్యాచురల్గా పొట్ల మీద అయితే ఎక్కువ ఉడకపోయేసరికి కరకరలాడుతూ ఉంటాయి. అందుకని అయితే వాటిని కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా మీకు సరిపడినంత, ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారం అయితే వేసుకొని, నేనైతే 2 టేబుల్ స్పూన్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అదంతా కూరకంతా పట్టిందాకున్న తర్వాత చివరిలో కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుందండి. సింపుల్ అండ్ టేస్టీగా మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీలో ఎంతమందికి మష్రూమ్ కర్రీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అయినా సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ.